వెల్కమ్ టు మార్కెట్ మంత్రం. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 5 తారీఖు 2026. టైం వచ్చేసి 11:03. ఈరోజు మనం నిఫ్టీ 50లో పిఈ సైడు లేదా సిఈ సైడు రెండు సైడ్లు కూడా మనం అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయి. పిఈ సైడ్ ఎందుకు అంటే 3 తారీఖు ఫుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి పిఈ సైడ్ ఎంట్రీ ఇక్కడ మన గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, సపోర్ట్ లైన్ ఇది 25,630. ఈ లైన్ బ్రేక్ చేసి కింద క్లోజ్ అవుతే మనకి పీ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. కానీ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని అప్ సైడే మూమెంట్ ఇచ్చింది కాబట్టి సిఈ సైడ్ ప్లాన్ చేస్తాను. ఇప్పుడైతే మనము 25,650 సిఈని అయితే ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి సిఈ సైడ్ ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన సెకండ్ ఫైనల్ టార్గెట్ పెట్టుకుంటున్నాను. మీకు ఫ్రంట్ పేజీలో ఎంట్రీ తీసుకొని చూపిస్తాను. చూడండి, నిఫ్టీ 25,650 సిఈ 10 లాట్స్తో ఎంట్రీ తీసుకుంటున్నాను. స్టాప్ లాస్ వచ్చేసి 135, టార్గెట్ వచ్చేసి 180 పెడుతున్నాను. సబ్మిటెడ్ ఆర్డర్ ప్లేస్డ్ అయింది. చూస్తున్నారుగా, మన ఆర్డర్ అయితే సబ్మిట్ అయింది సక్సెస్ఫుల్గా. మన ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 147.55, మన స్టాప్ లాస్ వచ్చేసి 135, టార్గెట్ వచ్చేసి 180. మనకు రిక్వైర్డ్ అయిన మార్జిన్ వచ్చేసి 98,907 రూపీస్ మనకు రిక్వైర్డ్ అయింది మార్జిన్. టైం వచ్చేసి 11:05కి ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చార్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారుగా, మాకు ప్రజెంట్ అయితే మనకి 2 రూపీస్ అట్లా ప్రాఫిట్ నడుస్తుంది. ఇది మన ఫస్ట్ టార్గెట్. ఇక్కడ మీకు ఒక లైన్ పెడతాను చూడండి, ఇది మన ఫస్ట్ టార్గెట్. అదేవిధంగా మన ఫైనల్ టార్గెట్ వచ్చేసి 180, ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. ఇక్కడ విక్స్ కనిపిస్తుంది కదా, ఈ విక్స్ సెకండ్ టార్గెట్గా చూసుకుంటున్నాను. మన ఛానల్లో కంటెంట్ జెన్యున్గా ఉంటుంది. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ తోటి ట్రేడర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఈ కంటెంట్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే కంటెంట్కి సజెషన్స్ కూడా ఇవ్వచ్చు, కామెంట్లో తెలపండి. అది కూడా వీడియో నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అదే కాకుండా ఈ మనం ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం, ఈ స్ట్రాటజీ ఏంటి అని తెలుసుకోవాలని ఉంటే స్ట్రాటజీ అని కామెంట్ చేయండి. స్ట్రాటజీ ఏంటి అనేది ఫుల్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఒకసారి ఎంట్రీ తీసుకున్నాక టార్గెట్ స్టాప్ లాస్ ఫిక్స్ అయ్యి కూర్చోవాలి. అవి ఫిక్స్ అయ్యాకే ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకున్నాక ఇంకా ఏదో స్టాప్ లాస్ అన్నా తీసుకోవాలి లేదా టార్గెట్ అన్నా తీసుకోవాలి. రెండింటికి మధ్యలో మనం గ్రీడీ అలాంటివి ఏం పెట్టుకోకుండా పేషెన్సీగా వెయిట్ చేయాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతాం, కానీ లేదంటే అవ్వలేము, లాస్లోనే మిగులుతాం. అసలు ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో 90% మెంబర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే ఈ పేషెన్సీ లేకపోవడం వల్లనే 90% పీపుల్ ఫెయిల్ అవుతున్నారు. 10% పీపుల్ ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే వాళ్ళు చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తుంటారు ఎంట్రీ తీసుకున్నాక, అందుకే చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఒక్కసారి ఎంట్రీ తీసుకున్నాక ఖచ్చితంగా పేషెన్సీగా కూర్చోవాలి. టార్గెట్ ఇచ్చినా మార్కెట్ లేదా స్టాప్ లాస్ ఇచ్చినా తీసుకోగలిగే శక్తి ఉండాలి. అప్పుడే స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ అవ్వాలి, లేదంటే అవ్వకూడదు. ప్రజెంట్ అయితే మనకి మంచి ప్రాఫిట్ నడుస్తుంది. చూస్తున్నారుగా, 7%, 8% ప్రాఫిట్ నడుస్తుంది. మనమైతే ఇప్పుడు స్టాప్ లాస్ మాడిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 157 నడుస్తుంది, అంటే మనకి 10 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. ఇప్పుడైతే మనం స్టాప్ లాస్ని మాడిఫై చేసుకోవడం బెటర్. నేను వచ్చేసి నా స్టాప్ లాస్ని 147 ఎంట్రీ ప్రైస్ కదా, 147 ఎంట్రీ ప్రైస్కి షిఫ్ట్ చేస్తున్నాను. అప్డేట్ స్టాప్ లాస్ ఓకే, సక్సెస్ఫుల్గా అప్డేట్ అయ్యింది. చూస్తున్నారుగా, మన న్యూ స్టాప్ లాస్ వచ్చేసి 147, మన ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 147.55, మన స్టాప్ లాస్ 147. ఇప్పుడు మనకి మార్కెట్ రివర్స్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనకి పెద్ద ఫరక్ పడదు మార్కెట్ నుంచి. జస్ట్ ఒక 500-1000 రూపాయలు మాత్రమే లాస్ చూడగలదు. ఒకవేళ మార్కెట్ కంటిన్యూ అయ్యిందంటే మంచి ప్రాఫిట్ గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి. దీన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు. మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చాక ఖచ్చితంగా ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ముందుకు. అప్పుడే మనం లాస్ని కట్ చేసే వాళ్ళం అవుతాం. చాలామంది ఏం చేస్తారంటే లాస్ని కట్ చేయకుండా ప్రాఫిట్ని కట్ చేస్తుంటారు. అంటే ప్రాఫిట్స్ వస్తుంటే
చాలు చాలు అని కట్ చేసుకుంటారు. మళ్ళీ ముందుకు పోతుంటే మళ్ళీ ఎంట్రీ తీసుకోవడం అట్లా చేస్తాం. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఒకసారి ఎంట్రీ తీసుకున్నాక ఒకటి టార్గెట్ లేదా స్టాప్ లాస్ ఇచ్చేసేయాలి. స్టాప్ లాస్ని ముందుకు జరుపుకుంటూ వెళ్ళాలి ట్రైలింగ్ చేసుకుంటూ. కానీ చాలామంది ఏం చేస్తారంటే బిగినర్స్ కిందికి వస్తుంది మన స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదని ఇంకా కిందికి అలా జరుపుకుంటూ వెళ్తారు. చివరిగా చూస్తే క్యాపిటల్ మొత్తం స్వీప్ అవుట్ అవుతుంది. అలా చేయకూడదు దోస్తులు. ఖచ్చితంగా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మార్కెట్లో దిగాలి. అప్పుడే మన క్యాపిటల్ సేఫ్గా ఉంటుంది. మనం ఎక్కువ రోజులు ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో నిలబడగలం. అదొకటి దృష్టిలో పెట్టుకోండి మామ. వీడియో ఎలా అనిపించినది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మామ. చూస్తున్నారుగా మామ, మార్కెట్ అయితే రివర్స్ అయిపోయి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ని అయితే హిట్ చేసింది. 147 స్టాప్ లాస్ హిట్ అయింది. మనకి 600 ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీగా లాస్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. ఛార్జెస్ కలుపుకుంటే 1000 వరకు లాస్లో ఉంటాం. 10 లాట్స్ గాను 1000 లాస్ అనేది మినిమం లాస్. ఇది ఈరోజు వీడియో. నేను దిగేస్తాను.